హలో అండి, ఇది వర్పూల్ ఫ్రిడ్జ్ అండి. 184 లీటర్స్ది. నేను సేల్లో కొన్నాను. సో నాకు అరౌండ్ 12,500 రూపీస్ ఏమో పడింది. జనరల్గా అయితే దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 14,000 15,000 ఉంది అండి. సేల్లో కొన్నాను కాబట్టి నాకు తక్కువ పడింది. వర్త్ పెంచింది. నాకు సింగిల్ డోరే కొన్నాను బేసిక్గా. డబుల్ డోర్ పెట్టుకొని యూస్ చేసే అంత సామాన్ నా దగ్గర ఉండదు. బికాస్ మేము కూల్ వాటర్ యూస్ చేయము. వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఎక్కువ రోజులు మేము ఫ్రిడ్జ్లో ఉంచాము. మ్యాక్సిమం ఫ్రెషే యూజ్ చేస్తాము. అండ్ మేము కూల్ వాటర్ కూడా తాగాము కాబట్టి బేసిక్గా అయితే మాకు పాలకు పెరుగుకు మాత్రమే యూజ్ అవుతుంది. ఎక్కువ మేము సామాన్ కూడా దాంట్లో పెట్టాము. స్టోర్డ్ ఫుడ్, క్యాండ్ ఫుడ్ ఎక్కువ తినమన్నమాట. సో పాలకి కర్డ్కి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి పెద్దది అనవసరం అనిపించింది. చిన్నగా ఒక 150-180 లీటర్స్లో తీసుకుంటే సరిపోతుంది అనిపించింది. సో డబల్ డోర్స్ తీసుకొని ఎక్కువ స్టోరేజ్ ఉంది కదా, ఎక్కువ స్టోర్ చేసుకొని తిందాము అనే ఆలోచన లేకుండా హ్యాపీగా చిన్న ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది నాకు తెలిసి. అండ్ చాలామంది దోశ బ్యాటర్ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని దాంట్లో పెట్టేసుకుంటారు. సో దానివల్ల పులిసిపోతుంది ఎక్కువ పిండి, టేస్ట్ కూడా సరిగ్గా రాదు. సో నేను ఏదైనా కానీ మ్యాక్సిమం ఫ్రెష్గా వాడతాను. సో అందుకని నేను చాలా చిన్న ఫ్రిడ్జ్ కొన్నాను. నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది. బాగుంది. పైన ఐస్ క్యూబ్స్ అవ్వడానికి ఇది క్విక్ చిల్ అని చెప్పేసి, ఇది ఎగ్ ట్రే అండి. ఎగ్కి బేసిక్గా ట్రేస్ అసలు చిన్న ఫ్రిడ్జ్లో ఇవ్వరు, కానీ ఇందులో వచ్చింది. అండ్ ఇందులో ఉన్న ప్యానెల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ మనకి ఇవి ర్యాక్స్ ఇచ్చారు. అరౌండ్ ఒక 4 ర్యాక్స్ ఏమో వచ్చాయి మనకి, బాటిల్స్ పెట్టుకోవడానికి, ఇంకేదైనా చిన్న చిన్న డబ్బాలలో మనం స్టోర్ చేసుకోవడానికి. ఈవెన్ ఎగ్ కేస్ కూడా ఇక్కడ పెట్టేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఇది ఫాస్ట్ ఐస్ క్యూబ్స్కి, ఇది ఎగ్స్ది. అండ్ ఇది మనము ఇంకా ఏదైనా దీనిపైన స్టోర్ చేసేసుకోవడానికి. ఇవి బేసిక్గా ప్యానెల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. ఇది కిందనేమో వెజిటేబుల్స్ ట్రే, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇంకొకటి ఇచ్చారండి, నేను మళ్ళీ చెప్తాను. ఇది ఏంటంటే మాయిశ్చర్ కంట్రోల్ అని చెప్పేసి లో, హై, మీడియం అని ఇచ్చారు. ఇదేమో ఐస్ క్యూబ్స్ అండి. అండ్ ఇది మనకి స్పెషల్గా చెప్పాలి మీకు, అది స్టార్టింగ్లో మాకు తెలియలేదు అసలు ఇది దేనికి ఇచ్చారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఫ్రిడ్జ్ మనం కొనుక్కున్నప్పుడు కింద స్టాండ్ మనకి ఇవ్వరండి. అది సపరేట్గా మనం బయట నుంచి తీసుకోవాల్సింది ఉంటుంది, కొనుక్కోవాల్సింది ఉంటుంది. అది స్టార్టింగ్ నాకు తెలియదు, అదేంటి దీంతో రాదా అని చెప్పేసి అనుకున్నాను. సో ఆ స్టాండ్ మాత్రం మనం సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ స్టాండ్ వస్తుంది కదా, అరౌండ్ 400-500 రూపీస్లో మనకి బయట అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇది నాబ్ అండి. సో లో, మీడియం, హెవీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అది మొత్తం ఇచ్చేసారు. సో కేర్ఫుల్గా చదివి యూజ్ చేయండి. అండ్ మీకు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే కనుక టోల్ ఫ్రీ నెంబర్ అది. అండ్ ఇది వెనకాల సిస్టమ్ అండి. ఇది మ్యాక్సిమం టచ్ చేయకుండా చూసుకోండి. బట్ ప్రొటెక్టివ్గానే ఇచ్చారు. స్టిల్ కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే మేబీ ఇది కూడా కవర్ అయిపోతుందేమో. సింగిల్ డోర్ కాబట్టి వేటికైనా కానీ అలానే ఉంటాయండి, కామన్ అది. సో ఇది అండి మొత్తం ఫ్రిడ్జ్ ఇలా కనిపిస్తుంది దూరం నుండి. ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇదే ఫస్ట్ టైం. మొత్తం నేను అంతా క్లీన్ చేసేసాను పైనుంచి కింద వరకు. సో మొత్తం క్లీన్ చేసేసి ఆన్ చేసిన తర్వాత ఇది లుక్. సో ఇది స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు చాలా డస్ట్ ఉండే లోపల. ఎవ్రీథింగ్ నేను కాలిన్తో క్లీన్ చేసేసాను. నేను దీంట్లో ఐస్ క్యూబ్స్ కోసం నేను వాటర్ కూడా పెట్టి చూసానండి. చాలా తొందరగా ఇది ఐస్ క్యూబ్స్ అయితే అయ్యాయి. నార్మల్ ఫ్రిడ్జ్ లాగానే మంచిగా అయ్యాయి. ఇట్ ఈస్ నాట్ దట్ స్పెషల్, అట్లా ఏం లేదు. బట్ నా క్వాలిటీ యాక్చువల్గా మంచిగా అనిపించింది. ఇది మీకు అప్పుడు చెప్పాను కదండి, మాయిశ్చర్ కంట్రోల్ లో, మీడియం, హై అని పెట్టేసుకోవచ్చు మనము. సో దట్స్ ఇట్ అండి. ఇది డెమో. ఇది పైన మనం ఫింగర్స్ పెట్టుకొని లాక్కోవడానికి పైన స్పేస్ ఇచ్చారు. అండ్ మీకు చెప్పాను కదా స్టాండ్స్ అని చెప్పేసి, ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాలి, ఇక్కడ ఒక స్టాండ్ పెట్టాలండి. ఇది చిన్నగా ఉంది స్టాండ్, అదేమో పెద్దగా ఉంది స్టాండ్. నాకు అర్థం అవ్వలేదు అట్లా ఎందుకు ఇచ్చారు, కానీ బేసిక్ అయితే సపోర్ట్ కోసం స్టాండ్స్ అయితే ఇచ్చారు. నాకు తెలిసి అయితే కింద ఒక ప్లాస్టిక్ స్టాండ్ ఇస్తే ఇంకా బాగుంటుండే. ఇదేమో కీ అండి, కీ సపరేట్గా ఇచ్చారు, నేను లోన పెట్టేశాను అది. సో ఇది కంప్లీట్ డెమో అండి.